నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పవాయుపీడనం ఏర్పడనుండటంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణించి ఈ నెల 24న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుందని తెలిపారు. ఆది సోమవారాల్లో కుండపోతగా వర్షాలు కురవనుండటంతో దక్షిణ రాష్ట్రానికి 2 రోజుల రెడ్ అలర్ట్ ప్రకటించారు. తమిళనాడు రాష్ట్రంలో శనివారం ఉదయం పలుచోట్ల చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. ఈ నెల 21, 22 తేదీల్లోనూ రాష్ట్రంలో దక్షిణాది జిల్లాల్లో కుండపోతగా చెదురుమదురుగా వర్షాలు కురవనున్నాయి. ఆదివారం నుంచి 21 వరకు తేని, తెన్కాసి, కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్ర అధికారులు ప్రకటించారు. శనివారం సాయంత్రం తెన్కాసి, తేని, కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఆదివారం కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాసి, దిండుగల్ జిల్లాల్లో భారీగా, నీలగిరి, కోయంబత్తూరు, తిరప్పూరు, తుత్తుకూడి, విరుదునగర్, మదురై, శివగంగ, రామనాథపురం, పుదుకోట జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఆదివారం కన్యాకుమారి, మన్నార్, జలసంధి తదితర సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, ఈ ప్రాంతాల్లో జాలర్లో ఈ నెల 21 వరకు చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. భారత వాతావరణ పరిశోధన కేంద్రం జారీ చేసిన రెడ్ అలర్ట్ ప్రకారం 4 జిల్లాల్లో వర్ష, వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్ర విపత్తుల నిర్వహణ దళం తగిన రక్షణ సామాగ్రితో సిద్ధంగా ఉన్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటన జారీ చేసింది. ఆ మేరకు తలా 30 మంది సభ్యులు కలిగిన 3 దళాలు తిరునల్వేలి, కన్యాకుమారి, నీలగిరి జిల్లాలకు పయనమయ్యాయి. ఇదే విధంగా కోయంబత్తూరు జిల్లాకు కూడా ఓ బృందం తరలి వెళ్లింది. అరక్కోణంలోని జాతీయ విపత్తుల నిర్వహణ బృందం సభ్యులు కూడా సిద్ధమయ్యారు. మరోవైపు మే 23 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. మే 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఇది మే 24 నాటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండంగా మారితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.